ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. 34వ కీర్తన 9వ చరణము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడు ఏ మేలును చేయక మానడు. సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలిగొంటాయేమో గాని యెహోవాను ఆశ్రయించిన వారికి దేవుడు ఎటువంటి మేలైనా సరే చేయటానికి సిద్ధంగా ఉంటాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించు వారముగా ఉండాలి. ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవురాలకి దేవుడంటే భక్తి ఉంది కానీ భయం లేకుండా పోయిందండి. అయితే భయం అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు, మనం చేసే ప్రతి పని చూస్తున్నాడు అని ఎప్పుడైతే మన మనసులో మనం అనుకుంటామో మనకి అదే విధముగా భయం అనేది కలుగుతుంది. భయభక్తులతో కూడినటువంటి ప్రార్థన మనము చేయాలి. మన జీవితంలో దేవుని యందు భయము భక్తి రెండూ కలిగి ఉండాలి. భయము లేకుండా భక్తిని కనపరిచినా అది దేవుడు అంగీకరించుడు అర్పణ. నీతో పాటు నీ హృదయంలో దేవుని యందు భయము కలిగి తప్పు చేయకూడదు అనేటువంటి ఆలోచన కలిగి నీ ఉన్నప్పుడు దేవుడు నీతో అంటున్నాడు, నీకు ఏ లేమి లేకుండా ప్రతి ఒక్క కొదువ నేను తీరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నీకు తోడుగా ఉంటాను అని దేవుడు ఈ దినమున నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు దేవా. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. చేయుచున్న ప్రతి ఒక్క పనిలో మాకు ముందుగా మీరు ఉండి తండ్రి సహాయం చేయండి. ఆ పనిలో విజయాన్ని చేకూర్చమని వేడుకుంటున్నాం దేవా. ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి హృదయంలో దేవ వాక్యమును మీరు నింపమని వేడుకుంటున్నాం దేవా. విన్నటువంటి వాక్యాన్ని విని వదిలేవారుగా కాకుండా ఆ వాక్యానుసారంగా మీ యందు భయభక్తులు కలిగి నడుచుకుని వారముగా ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. ప్రాధేయపడుతున్నాము తండ్రి. అనుగ్రహించవా యేసయ్యా, మీ శక్తిని దయచేయవా తండ్రి, మీ జ్ఞానమును కనపరచువా తండ్రి, మీ జ్ఞానమును మాకు అందించి దేవా, ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నటువంటి నేను మిళితమైన జ్ఞానమును మాకు అందించండి. ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయము చేయండి తండ్రి. సింహపు పిల్లలైన ఆకలికుంటే కానీ దేవా, మిమ్మల్ని నమ్ముకున్న వాడు తండ్రి నేను ఏనాడు నాయన మరి ఆకలితో ఉండడం నీ వాక్యం సెలవిస్తుంది కదా. ప్రతి ఒక్క ఈవిని ప్రతి ఒక్క అవసరతను మీరు తీరుస్తున్నందుకే మీ యొక్క పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ దినమున ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను చేరుకునేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రత్యేకంగా మీ యొక్క హస్తాన్ని వారిపైన ఉంచండి తండ్రి. మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది ఉన్నారు దేవా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. వారికి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి, ఐక్యపరచమని వేడుకుంటున్నాను స్వామి. సహాయం చేయండి నాయన. ఎంతమంది రోగులు ఉన్నారో ముట్టండి, స్వస్థపరచండి. బలహీనలకు బలం చేకూర్చండి. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. యేసు నామములో ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో యేసయ్య, వారి గర్భాలను తెరవండి నాయన. మూయబడిన ప్రతి గర్భం తెరవబడును గాక. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. నేను అవమానాలకు నిందలకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు తెచ్చుకోమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. మీరు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మీకు వందనములు, క్షేమాన్ని బట్టి మీకు వందనములు. ఇంకా సంపూర్ణమైన క్షేమాన్ని వారికి అందించండి. వారి చుట్టూ మీకు కంచి వేసి వాడుకోమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, ఎంతమంది ఈ దినమున ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారో తగినటువంటి ఉద్యోగాన్ని వారికి దయచేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దాకిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్య. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన
రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తి గల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలు చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.